ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచుండగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 11వ వచనం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడునుగాక. మనకు మన కుటుంబాలకు దేవుని యొక్క కృప, ఆయన కాపుదల, సంరక్షణ, ఆయన సమాధానము, ఆదరణ మనం పొందుకోవాలంటే మనం చేయవలసిన పని ఒకటి ఉంది. ప్రభునందు భయభక్తులు కలిగి జీవించడం. ఏ కుటుంబం అయితే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో అత్యధికంగా తన కృపను కృమ్మరిస్తాడని ప్రభు ఉదయకాల సమయములో నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతి చిన్న విషయంలో ప్రభు మీద మనం ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు, ప్రార్థనాపూర్వకంగా ప్రార్థించువారుగా మనం ఉన్నప్పుడు, వాక్యానుసారంగా మనం బ్రతుకుతున్నప్పుడు, దేవుని యొక్క సహవాసంలో మనం మన యొక్క భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు, యథార్థవంతులుగా మనం బ్రతుకుతున్నప్పుడు, ప్రభు కోసం రోషంగా మనం జీవిస్తున్నప్పుడు ఆయన యొక్క కృప సమృద్ధి మన కుటుంబాలకు దేవుడు కృమ్మరిస్తాడని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఆరాధిస్తున్న దేవుడు కృపను సమృద్ధిని కృమ్మరించే దేవుడని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ విషయంలో కూడా చింతించవలసిన పని లేదు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. దేవునికి స్తోత్రం. ప్రభు అంటున్నాడు, మీరు ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో వీటి మీద మీ మనస్సు పెట్టకుడి. దేవునికి స్తోత్రం. మొదట నా రాజ్యాన్ని, నా నీతిని మీరు వెతకండి. అప్పుడు మీకు కావలసిన మీ యొక్క అవసరాలను నేను తీరుస్తాను, మీ అక్కర్లు తీరుస్తాను. అవి ఆర్థిక ఇబ్బందులైనా, అనారోగ్య పరిస్థితులైనా, అది ఏది ఏమైనా సరే నాకు ప్రథమ స్థానాన్ని ఇచ్చినప్పుడు, మొదట నా రాజ్యాన్ని, నా నీతిని మీరు వెతుకుతున్నప్పుడు నీ పక్షాన నేను నిలబడి కార్యాలు జరిగిస్తాను. ప్రతిదీ నీ కుటుంబానికి ఏవైతే లోటు ఉందో అవి నేను సమకూరుస్తాను. దేవునికి స్తోత్రం అని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆకాశ పక్షులను చూడండి, అవి కోయవు, విత్తవు, అయినా సరే మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు అనేకుల పిచ్చుకుల కంటే మీరు శ్రేష్టమైన వారు కాదా అని ప్రభు మాట్లాడుతున్నాడు. నిజమే కదా, మనం పక్షుల కంటే శ్రేష్టమైన వారమని, ఆయన యందు భయభక్తులు గలవారు ఆయనకిష్టులని, వారు ఆయనకి శ్రేష్ఠులని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, ఆయన మీద ఆధారపడతారో వారి జీవితంలో నా దేవుడు కార్యాలు జరిగిస్తారు. వారి యొక్క ప్రతి పనిలో నా దేవుడు విజయాన్ని